వాస్తవానికి పత్రికలు జనానికి నిజాలు చెప్పడం కోసం పనిచేసేటివి. ఇప్పుడు కొందరి వ్యక్తుల మీద పట్టలేని ద్వేషం పుణ్యమా అని కొన్ని పత్రికలు ప్రజలకు అబద్ధాలను ఏ విధంగా చెబుదాం, అబద్ధాలను ఎంత కమిటెడ్‌గా, కాన్ఫిడెంట్‌గా జనాలకు చెబుదాం, జనాల్ని ఎట్లా ఎర్రోలన చేద్దాం, ఈ ఎజెండాతో పత్రికలు పనిచేస్తూ ఉంటాయి. సీరియస్‌లీ. ఇంక ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు అయితే బాబోయ్! నిజంగానే ఎలాంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏ రాష్ట్రంలోనూ, ఏ సమాజంలోనూ ఉండకూడదో అదిగో అటువంటివే దర్శనమిస్తాయి మనకు. అటువంటివే దర్శనమిస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశాలకెళ్లారు. ఏ దేశం వెళ్లారో, ఎక్కడున్నారో ఏంటో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. వ్యక్తిగత పర్యటన అంటారు. సరే ఎక్కడికి వెళ్లారు, వేరే వాళ్ళనైతే విమానాలు ట్రాక్ చేస్తారు, వీళ్ళు ఎక్కడికి పోయినది కూడా చెప్పరు. చెప్పకపోగా మనం నిన్ననే మాట్లాడుకున్నాం, అన్ని రాష్ట్రాలను ముఖ్యమంత్రులు సమీక్షలు చేసుకుంటూ ఈ సంవత్సరం టార్గెట్లు ఏంది అని ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటే మన రాష్ట్రంలో ముఖ్యులు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. కొత్త సంవత్సరం వేసి అందుబాటులో లేకుండా పోయారని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాచగురు అనే పత్రిక, అరే నిజంగా కథనం చదివితే మైండ్ బ్లాంక్ అయ్యేది. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు, రెవెన్యూ పట్టా పుస్తకాల మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష అట, అధికారులకు తక్షణ ఆదేశాలట, ఒక పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు. అదే మొత్తం చదివా, ఎక్కడున్నారు ముఖ్యమంత్రి ఏందని. విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. విదేశాల్లో అంటే ఏ కంట్రీ? ఆఫ్రికా కంట్రీనా? ఐరోపా కంట్రీనా? ఏ కంట్రీలో ఉన్నారు? ఏ ఖండంలో ఉన్నారు? విదేశాల్లో ఎక్కడున్నారు? ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి అక్కడ మీడియాతో మాట్లాడుతూ అని రాయడం పత్రికలు మనం చూస్తాం ఎక్కడైనా. బెంగుళూరుకి వెళ్ళిన ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి మీడియాతో మాట్లాడారు. ఏదో ఒకటి రాస్తారు. విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఏ దేశంలో ఉన్నారు? అంటే వీళ్ళ కలరింగ్ ఏంది అంటే విదేశాలకు పోయినా కూడా ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తున్నారని జనాల్లోకి ఎక్కిద్దామని. అసలు ఏ కంట్రీలో ఉన్నారో చెప్పండి ఫస్ట్. విదేశాల నుండి సమీక్ష చేశాట, దేశం పేరు రాయాలి కదా. ఆ దేశం పేరు మరి సమీక్షలు చేస్తుంటే సమీక్ష చేస్తున్నట్లు ఆ ఫోటో కూడా వేయలే ఒకటి. ఆ ఫోటో కూడా వేయలే. జనాలు అందరూ ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు, చెప్పకుండా ఎక్కడికి పోయారు అని ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది కదా. అంత చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ అని. దాన్ని ఎలాగోలా జనాల నుంచి డైవర్ట్ చేయాలని విదేశాల్లో ఉన్న కూడా ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి ఈ కథనాలు రాసుకుంటూ వచ్చే ఉద్దేశంతో ఇంత గొప్ప గొప్ప కళాఖండాలు, అంటే జనానికి మినిమం బుద్ధి ఉండదనా వీళ్ళ ఫీలింగ్. విదేశాల్లో అంటే ఏ దేశం అంటారు కదా, ఏ దేశంలో ఉన్నారు? ఇది ఆ సమీక్ష జరిపిన ఫోటోలు కానీ లేవు, సమీక్ష జరిగిన ఫోటోలు కూడా లేవు. ఏ దేశంలో ఉన్నారు? సమీక్ష చేయొచ్చు కదా. అయినా వీళ్ళు ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన ఎందుకు చెప్పాలి అని కొందరు చెబుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అయితే విదేశాల్లోకి వెళ్ళి మరి అధికారిక సమీక్షలు ఎట్లా చేస్తున్నారు? ఏ దేశంలో ఉన్నారో తెలియకుండా, ఎక్కడున్నారో తెలియకుండా అధికారిక సమీక్షలు ఏంటి? వ్యక్తిగత పర్యటన పోయారన్నారు కదా, మరి వచ్చిన తర్వాత సమీక్ష చేయొచ్చు కదా. పట్టా పుస్తకాలు అది ఇది ఇప్పుడేం కొంపలు మునిగిపోతున్నాయి 2 రోజులు. ఎంత దారుణంగా జనాలను మోసం చేస్తారు చూడండి. అబ్బా అసలు వీళ్ళని కాదులేండి, ఇది ఇట్లా పత్రికలు రాసే ఈ దారుణమైన కథనాలు, వీళ్ళు రాసే ద్వేషపూరితమైన కథనాలు, వీళ్ళు రాసే అబద్ధపు మాటలు, ఇవన్నీ నమ్ముతున్నారు చూడండి. ఫస్ట్ ఆ జనం మీద జాలి చూపాలి, అంతకుమించి ఏం చేయగలుగుతాం?